ఆ ఒక్కరితో మనం ఎవరిని తప్పించలేం. చాలా భయంకరంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది ఆయన కొరకు. చూద్దామా ఒకసారి బైబిల్ నుంచి ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి దేవుడు దేవుని విషయంలో ఎందుకు ఆశీర్వదించాడంటే ఆదాము వల్లనే వీళ్ళు ఫలించి అభివృద్ధి అవుతారు, వీళ్ళ ద్వారా పిల్లలు తయారవుతారు, వీళ్ళ ద్వారా సంతానం వెళ్తుంది. దేవుని ఒక ప్రణాళికతో దేవుడు ఆదాము అవ్వాలని ఏం చేస్తాడంటే ఆశీర్వదించి పిల్లలు ఎలా అయిపోయారంటే దేవునికి ఇదే చూపించే పిల్లలుగా మారిపోయారు. దేవుని స్తోత్రం. ఈ పిల్లలు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి ఎదిరించే వాళ్ళగా తయారయ్యారు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదిస్తే ఎలా ఉంటుందంటే చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. ఆశీర్వదించే వారికి బాగానే ఉంటుంది, ఆశీర్వదించాక మనం నిలబెట్టుకుని బట్టే ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆదాము అవ్వల జీవితంలో దేవుడు దీవించాడు, విస్తరించాడు, ఫలింప చేయబడిన బ్లెస్సింగ్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఫలాల్ని, దేవుడిచ్చిన గర్భఫలాన్ని, దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అని ఏం చేసుకున్నారంటే వీళ్ళ ద్వారా దేవుడు ఎన్నో కళలు కానీ ఆ ఆశలు ఏమైపోయాయంటే నిరాశలు అయిపోయాయి. కానీ వీళ్ళు పుట్టిన పిల్లలు ఎలా అయిపోయారంటే దేవునికి కోపం చెప్పించే పిల్లలుగా మారిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి 4వ అధ్యాయము 4వ అధ్యాయం 9 అంటాడు, నీ తమ్ముడైన ఏబేలు వేడి ఎక్కడున్నాడంటే నన్ను కావలు పెట్టావా అని అంటాడు. అంటే ఇతనికి ఎలా వచ్చింది? ఇంత రోషంగా మాట్లాడుతున్నాడు. ఎవరండి? ఈ కయ్యేను. అతను రెండో వాడు ఏం చేస్తుందంటే దేవునికి ఏమైపోయాడు? దేవునికి ఇదే చూపించలేకపోయాడు. మనం కూడా అంతే, దేవునికి ఇదే చూపించాం. ఆయనకి ఇది చూపించేవారే దేవుడికి ఇష్టం, బాగా ఇష్టం. తగ్గించుకుని ఉండాలి. దాన్ని తగ్గించుకునేవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. మనం ఎప్పుడు తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనం తగ్గించుకుని గుణం ఎప్పుడు ఉంటుందో దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అర్పణ ఎంత తీసుకున్నాడు తెలుసా? ఇచ్చిన అర్పణ విషయం దృష్టి పెట్టలేదు, తగ్గించుకుని తనలో నా తగ్గింపు చూశాడు. దేవుని స్తోత్రం. ఎవరిలోని? ఏబేల్లో ఏముంది? తగ్గింపు ఉంది. ఇచ్చిన అర్పణ విషయంలో ఏముంది? ఎలా ఇవ్వాలో, ఎలా ఉండాలో క్రమాన్ని నేర్చుకున్నాడు ఏబేలు. ఈ కయ్యాను ఏం చేశాడు? స్వార్థం చూశాడు తమ్ముడు వైపుకి. తమ్ముడు దేవుని చేసిన ఆశీర్వాదం ఏంటంతా ఇంకా వాళ్ళ పట్ల ఏదో ప్రణాళిక ఉందని తల్లిదండ్రులు అనుకున్నా పక్క పెట్టను, కానీ దేవుడి పట్ల ఒక ప్రణాళిక ఉందని దేవుడు తెలుసు. అయినా కానీ దేవుడి ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఎంత శత్రువైనా దేవుడు ప్రేమిస్తాడండి. హల్లెలూయా. ఈ కయ్యాను జీవితంలో ఏం కలిగిందంటే శత్రుత్వం కలిగింది. దేవునికి కయ్యానికి శత్రుత్వం కలిగింది. అందుకే కోపంగా అంటాడు, నువ్వు నన్ను కాపులో పెట్టావా? ఎవరయ్యా నువ్వు అని ప్రశ్నించడానికి సరిపోయాడు. వెళ్ళిపోయి ఏదో నాకు నట్టనిట్టు మందిరానికి వెళ్ళి ముసుగేసుకుని కూర్చున్నాడు. దేవుని ఏం చెప్తుందా సార్? నువ్వు ఏం చేస్తున్నావో కయ్యాను అంటే నన్ను కావలు పెట్టావా అనే మాటకి ఇచ్చి పక్క పెట్టింది, కానీ నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని అన్న మాటకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు కయ్యాను. దేవుడు కయ్యని ఇద్దరిని సమానంగా చూస్తాడు, ఇద్దరిని ఒకలాగే చూస్తాడు. ఆయనకి పక్షపాతం ఉండదు. మనుషులకు ఉండొచ్చు పక్షపాతం, కానీ దేవునికి ఏముండదు, పక్షపాతం ఉండదు. కానీ ఇద్దరిని బాగానే చూస్తాడు. ఇద్దరిని ఒకలాగే చూస్తాడు దేవుడు. అడిగేటందుకు దేవుణ్ణి తిరగబడ్డాడు. అడిగినందుకు ఏం చేస్తాడంటే దేవుని వైపు తిరగబడ్డాడు. దేవుని వైపు ఏం చేస్తారు? ఇదే చూపించలేరు. హల్లెలూయా. దేవుని వైపుకి ఏం చూపించారో ఏం చూపించలేరు. ఏదో చూపించారా? ఏదో చూపించలేదు. కనీసం దాని విషయంలో ఏం చూపించలేదు. కానీ కయ్యేను జీవితంలో, ఏబేలు జీవితంలో ఏం జరిగిందంటే ఒకటి ఇదే చూపించలేదు. అది ఒకటి దేవుని కోపం వచ్చింది. ఇదేంటంటే ఏం కాదు, నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు తగ్గించుకోవాలి, దేవుణ్ణి గణపరచాలి.
అది ఒకటే దేవుడు కోరుకున్నాడు, భయభక్తులు కోరుకున్నాడు. దేవుడు అంటే ప్రేమ, నువ్వు అన్నదాన్ని ప్రేమ. కయ్యేనే ఏబేలు మీద ఉందే, కానీ వాళ్ళు ఏం చేసుకున్నారంటే పాడు చేసుకున్నారు. హల్లెలూయా. ఆ ప్రేమ వాళ్ళ జీవితంలో ఏమైపోయిందంటే శాపంగా మారిపోయింది. వెంటనే తమ్ముడిని ఏబేలుని చంపేసి ఎమేలగుండా వచ్చేసి మందిలో కూర్చొని నాటకాలు ఆడుతున్నాడు కయ్య. కానీ దేవుడు హృదయంతగానే ఎరుగువాడు కదా, అందుకే ప్రశ్న చేశాడు. ఆ ప్రశ్నకి ఇతను ఏం చెప్పాడంటే, నన్ను కావులు పెట్టావా అని ఒక మాటని, నీవు ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడాడు దేవుని పట్ల. అన్నీ ఇతను ఏమైపోయాడంటే దేశ తిమ్మరైపోయాడు. కారణం ఏం తెలుసా? దేవుని మాట వినకపోతే దేశ తిమ్మర కాదు, నీ బ్రతికే ఉండదు. హల్లెలూయా. దేవుని మాట లోబడాలి. దేవుని మాట ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే దేవునికి ఇదో చూపిస్తావో, ఎప్పుడైతే దేవుని కనపరుస్తావో, అప్పుడే దేవుని దీవిస్తాడు, అప్పుడే నేను బ్లెస్ చేస్తాడు. అబ్రాహాముని చూడండి, దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? లోబడ్డాడు. 22వ అధ్యాయము ఆదికాండం 20వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, ఎందుకో ఆశీర్వదించాడు అబ్రాహాముని. అతనికి నీతి కనిపించిందంట. హల్లెలూయా. దేవునికి అని ఏమనిపించిందంట? అతని పట్ల నీతి, యథార్థం అనిపించిందంట అబ్రాహాముకి. దేవుని స్తోత్రం. అబ్రాహాం జీవితంలో ఏం జరిగిందంటే యథార్థత, హల్లెలూయా, నమ్మకం. అది అతి తెలుగులో మాట్లాడుకుంటే ఏంటి? నమ్మకం. దేవుడి పట్ల అబ్రాహాము ఏం చేశాడంటే నమ్మకం అనిపించాడు. అందుకనే అబ్రాహాం ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రాహాం తండ్రిగా, పితలకి తండ్రిగా దేవుడు ఏం చేశాడు? ఊరికిని ఆశీర్వదించాడా? ఊరికిని ఆశీర్వదించలేదండి. దేవుడు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి అబ్రాహాముని ఎక్కడ ఎత్తాలో ఎక్కడ పెట్టాలో చూసి అక్కడే పెట్టాడు. హల్లెలూయా. నేను ఎక్కడ పెట్టాలో, ఏ స్థానాల్లో పెట్టాలో దేవునికి తెలుసు. దేవుడు అబ్రాహాం స్థానాన్ని ఎక్కడ ఎక్కించాడంటే అంచులోకి ఎక్కించాడు. కారణం తెలుసా? దేవుని నమ్మాడు. హల్లెలూయా. నువ్వు కూడా ఏం చేయాలి? విశ్వాసం నుంచి దేవుని లోబడాలి. అప్పుడే దేవుడు నిన్నంతో ఆశీర్వదించాడు. వాళ్ళ పెద్దలను ఆశీర్వదించాడంట. ఇశ్రాయేలు సంతానం ఇస్తాను అన్నాడు. ఇశ్రాయేలు ఎంతో నీకు ఇస్తానయ్యా, నీ భూమి ప్రజలందరికీ నువ్వే అబ్రహాం తండ్రిగా నేను మార్చిపోతున్నానని బ్లెస్ చేస్తాడు. కారణం తెలుసా? దేవుని మాట లేని జీవితాలు ఎలా అయిపోయాయంటే చూశారు కదా, కయ్యని జీవితాలు ఎలా అయిపోయావు, వాళ్ళ సంతానం ఎలా అయిపోయింది. ఆదామావుల జీవితం ఎలా ఉంది? ఆదామావుల గురించిన జీవితం పిల్లలు అనుభవించారు. కారణం తెలుసా? శాపం ఎలా అంటాడిందో చూడండి. శాపం వల్ల పిల్లలు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. పిల్లలు కూడా ఏమైపోయారు? భ్రష్టులు అయిపోయారు. ఒకడు బాగున్నాడంటే ఇంకొకడు బాలా, ఏదో చూపించలేకపోయారు. దేవుని మాట వినలేదు. మన జీవితంలో కూడా అలా ఉండకూడదు. యథార్థంగా దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. మనుషుల వైపు చూస్తే నీ యథార్థ మనిషికి తెలియదు, దేవునికి ఒకే తెలుస్తుంది. నీ యథార్థ అక్కడ ఏమైపోద్ది అంటే నిష్కలంక అయిపోద్ది. మనుషులకు తెలియదు, దేవునికి తెలుసు. నువ్వు దేవునికి తెలిసినవాడు నువ్వైతే నువ్వేం కలిగి ఉండాలి? మనుషుల పట్ల నువ్వు యథార్థం కలిగి ఉండాలి. నువ్వు కోల్పోకూడదు అని నీ జీవితాన్ని వాక్య ప్రకారం నేను చెప్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం, వాక్యాన్ని ముగించుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ తండ్రి, ఇప్పటి వరకు అయ్యా కయ్యేని ఏబేలు జీవితంలో మీరు మాట్లాడారు. అవునయ్యా, కయ్యేని జీవితం ఎలా అయిపోయిందంటే అయ్యా లోకపడలేదయ్యా. లోకపడే సంతానం ఎలా నాశనం అయిపోయిందో చూడు ప్రభువా. మేము అలాగే లోకపడకుండా, భయపత్తు లేకుండా మీ ఇష్టరహితంగా తిరుగుతున్నామమ్మో. ఆ జీవితాలు మేము అలా అందుకుండా కృప చూపించమని యేసయ్య నామములో అడుగుతున్నా ప్రభు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం ముగించుకొని మనం వెళ్దాం.